హలో అండి. నాకు తెలిసిన చిన్న కథ చెప్తాను, వినండి. బాగా డబ్బున్న ఒక వ్యక్తి ఉంటాడు. అతను దానాలు, ధర్మాలు అన్నీ చేస్తూ చాలా మంచి పేరు సంపాదించుకుంటాడు. కానీ ఇది వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్కి నచ్చదు. అందువల్ల అతని ఆస్తిపాస్తులన్నీ కూడా తమ పేరు మీద రాయాలని ఒత్తిడి చేస్తారు. అతను ఒప్పుకోకపోతే ఒక గదిలో బంధించి వేస్తారు. ఒక స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. టైం టు టైం ఫుడ్ అయితే ఇస్తారు, కానీ అతనికి ఎవరితోని మాట్లాడడానికి అవకాశం లేకుండా చేస్తారు. ఆ స్టోర్ రూమ్లో చీకటిగా ఉంటుంది, ఏమీ కనిపించదు. ఏవో పిచ్చి పిచ్చి వస్తువులన్నీ అక్కడే ఉంటాయి. అలా 2-3 నెలలు గడిచిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఎవరూ లేక పిచ్చెక్కిపోతుందేమో అన్న పరిస్థితుల్లో అతనికి ఒక కొబ్బరికాయ దొరుకుతుంది. చిన్న చాక్ పీస్ కూడా దొరుకుతుంది. ఆ చాక్ పీస్తో ఆ కొబ్బరికాయకి కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ డ్రా చేసి ఆ కొబ్బరికాయని ఒక మనిషిలా ఫీల్ అవుతూ తన ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటాడు. ఎవరితో ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోయినా ఇతను ఎందుకంత హ్యాపీగా ఉండగలుగుతున్నాడు అనేది వాళ్ళకి అర్థం కాదు. ఓ 2-3 రోజులు అబ్జర్వేషన్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, కొబ్బరికాయతో అతను మాట్లాడుతున్నాడే. ఒక కొబ్బరికాయ వల్ల అతను అంత సంతోషంగా ఉండటం వాళ్ళకి నచ్చలేదు. కొబ్బరికాయని తీసేసుకుంటారు. అప్పుడు అతను తనకు బాగా అత్యంత ఆప్తమైన వ్యక్తిని పోగొట్టుకున్నట్టు వెక్కి 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 ఏడుస్తాడు. ప్రపంచమంతా శూన్యమైపోయినట్టు అయిపోతుంది. మనిషి అంటే అంతే. మనిషికి తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి ఎవరో ఒకరు ఉండి తీరాలి అతని లైఫ్లో. ఆ ఎవరో ఒకరు పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లవర్ కావచ్చు, దారిన పోయే దానయ్య కూడా కావచ్చు. కాకపోతే వాళ్ళు అతని బాధని అర్థం చేసుకుని ధైర్యం చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి. ఏదో ఈ చెవిని వదిలేసి ఈ చెవితో వినేసి ఆ చెవితో వదిలేయడం కాదు. అలాంటి వారి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనిషికి మనిషి ఆధారం. కానీ ఈ రోజుల్లో కొంతమందికి మనిషితో మనిషికే వ్యాపారం అన్నట్టుంది. అవతలి వారి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని ఆలోచించుకుని స్నేహాలు చేస్తున్నారు. అలాంటి స్నేహాల గురించి కాదు నేను మాట్లాడేది. మనిషిని మనిషిగా చూస్తూ సాటి మనిషితో ప్రేమగా ఉంటే ఆ జీవితం చాలా బాగుంటుంది.